నమస్కారం గురువుగారు. నా పేరు కోటేశ్వరి. నేను పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. గత వీడియోలో నేను ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆచార్య, హోమం చేయించుకోవాలి అని అడిగితే మీరు అన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండమ్మ, ఆ తర్వాత హోమం స్టెప్ తీసుకుందాం అని చెప్పారు. అయితే మంచి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎవరూ తెలియదండి. మీకు కనుక తెలిసి ఉంటే దయచేసి చెప్పండి ఆచార్య, తప్పకుండా వెళ్ళి కలుస్తాము. అలాగే నాకు ఉన్న డౌట్ ఏమిటంటే, ఆయుర్వేదిక్ డాక్టర్ని వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ని కొన్ని నెలల పాటు వాడి ఆ తర్వాత హోమం చేయించుకోవాలా, లేదా ఆయుర్వేదిక్ పరంగా డాక్టర్స్ ఇవి సజెస్ట్ చేశారు ఈ మూలికలు వాళ్ళ హెల్త్ తీవ్రతను బట్టి అని తెలుసుకోవటానికి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారా ఆచార్య? నా ఈ డౌట్కి సమాధానం ఇస్తారని కోరుకుంటున్నాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచార్యంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. కోటేశ్వరి గారి ప్రశ్న విన్నారు కదండి. ఒక పాత వీడియోలో ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు, వాటికి ఏ హోమం చేయించుకోవాలి ఎలా అంటే, అప్పుడు నేను సజెస్ట్ చేశాను, మీరు మొట్టమొదట ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ యొక్క ఆరోగ్య సమస్యకి ఏ మూలికలు వాడతారు అన్నది తెలుసుకుంటే, ఆ మూలికలకి ఏ మంత్రాలు వాడి ఏ హోమం ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలని నేను చెప్పాను. దానికి ఆవిడ నన్నే సజెస్ట్ చేయమని చెప్తున్నారు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని. అమ్మ తప్పకుండానమ్మా, మీరు నాకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్లు తక్కువ ఉన్నారు, అయినా సరే ఒక రిటైర్డ్ ఆయుర్వేదిక్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన్ని కాంటాక్ట్ చేయండి అమ్మా. ఆయన ఈమెయిల్ అడ్రస్ అది నేను మీకు ఈమెయిల్ చేస్తే ఆయన కాంటాక్ట్ చేసి ఆయన ఏమన్నా మీకు దానికి రిలీఫ్ ఇవ్వగలరేమో కనుక్కోండి. ఆయన విశాఖపట్నం సైడ్ ఎక్కడ ఉంటారు, కనుక్కోండి. ఒకసారి కనుక్కొని ఆయన ఏ మూలికలు చెప్తారో చెప్తే అప్పుడు తద్వారా హోమం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తానమ్మా. అంతేకాకుండా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మొట్టమొదట ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత హోమం చేసుకోవాలా అని. ఎస్ అమ్మ, అది మంచి పద్ధతే, కానీ సైమిల్టేనియస్గా కూడా చేయొచ్చు. అంటే ఏంటి, ఒకేసారి మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాపర్ది కనుక్కొని ఆయన ఫస్ట్ చెక్ చేసి ఆ సమస్య ఏంటో కనుక్కొని ఆయన మొత్తం పరిశీలన చేసి ఎస్ దీనికి నేను ఔషధం ఇవ్వగలను అని చెప్పిన తర్వాత ఆ ఔషధానికి ఏ మూలికలో ఏంటో కనుక రాసిస్తే అలానే ఆయన ఔషధం ఇచ్చి మీరు ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో అలా ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ వేసుకుంటూనే ఈ హోమాలు అవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండొచ్చు అమ్మ. తప్పకుండా అది గుణం చూపిస్తుంది అలా చేస్తే. సో అది ఒక ప్రాసెస్ అమ్మ. మీకు అది కష్టమైన ప్రాసెసా, లేకపోతే మీరు దాన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి, ఇవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే విశాఖపట్నం సైడ్ మీరు ఎక్కడో గుంటూరు డిస్ట్రిక్ట్ ఆ సైడ్లో ఉన్నారు, అది అక్కడికి ఇక్కడికి చాలా దూరం ఉంది కదా. సో ఇది కొద్ది కష్టం అవ్వచ్చు, అయినా సరే ప్రయత్నం చేస్తాము అనే పని అయితే కనుక నేను ఆ డాక్టర్ గారిని నేను కనుక్కుంటాను, ఈమెయిల్ పెడతాను ఆయనకి. ఆయన కనుక నేను కనుక్కుంటాను, ట్రీట్మెంట్ నేను స్టార్ట్ చేయగలను అంటే కనుక మీరు వారిని కాంటాక్ట్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడి ఇది పరిస్థితి అంటే ఆయన ఓకే అనే పని అయితే ఎలా ఏమిటి అని ఫస్ట్ కనుక్కోండి. అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటూ ఇలా తీసుకుంటున్నాము, కొద్ది గుణం చూపిస్తోంది ఆ మెడిసిన్కి అన్నప్పుడు మనము హోమం మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క మూలికలకి అది మీకు గుణం చూపించాలి. మీకు అంటే గుణం అంటే ఏంటంటే నయం అవుతున్నట్టు కనిపించాలి, అప్పుడు మనం చేయవచ్చు. ఎందుకంటే ఆలస్యం అయిపోయింది అనుకోండి ఇప్పటికే అది చాలా కష్టం అవుతుంది. సో అందుకని నేను చెప్పగలిగింది ఇది, ఇంతకు మించి నేను చెప్పలేను. మేము డైరెక్ట్గా హోమంలో కూర్చోండి ఏవో మూలికలు వేసేసేద్దాం అట్లా నేను చెప్పలేను, అది సైంటిఫిక్ కాదు. అది ఎప్పుడు కూడా ఏ మెడిసిన్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేశారో ఆ మూలికలు ఏమిటో కనుక్కుంటే వాటిని మనం చేయవాలి. ఖచ్చితంగా హోమం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఎంతసేపు చేయాలి, అవన్నీ నేను చెప్తాను. దాంతో నయం తొందరగా అవుతుంది. ఓకే, అది చాలా బేసిక్ అయిన మెథడ్ అమ్మా నిజంగా. సో మీరు ముందుకొచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటానంటే అంతకంటే కావాల్సిందేముంది, కనుక్కున్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, ఎవరైతే రిజిస్టర్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారో, ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళ ద్వారా మీరు వెళ్ళటం అనేది శ్రేయస్కరం. ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దామమ్మా. అలాగే నా రెండవ ప్రశ్న వచ్చేసి, గత వీడియోలో నేను కృష్ణ యజుర్వేదంలో రజస్వల నియమాలు చెప్పబడ్డాయా లేదా అని అడిగితే
సంతోష్ కుమార్ ఘనాపాటి వారు పెద్దలమ్మ అబద్ధం చెప్పరు, వారు చెబితే ఉండి ఉండవచ్చు, కృష్ణ యజుర్వేదంలో అన్నారు. మేము ఫాలో అయ్యేది శుక్ల యజుర్వేదం అని చెప్పారు. అయితే శుక్ల యజుర్వేదానికి కృష్ణ యజుర్వేదానికి ఉన్న తేడా ఏమిటి, అసలు యజుర్వేదం దేని గురించి చెప్పబడుతున్నది? అయితే మీరు ఏ విషయమైనా సరే వేదంలోంచి తీసుకొని వేదంలో ఇలా చెప్పబడి ఉన్నది, ఇలా చెప్పలేదు అని చెప్తారనమాట. అయితే కృష్ణ యజుర్వేదాన్ని మీరు ఎందుకు ఫాలో అవ్వరు? దయచేసి తప్పుగా అడిగి ఉంటే మన్నించండి ఆచార్య. నా ప్రశ్నకి సమాధానం ఇస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఓం. కోటేశ్వరి గారి రెండో ప్రశ్న విన్నారు కదండి. ఆవిడ అడగటం ఏంటంటే కృష్ణ యజుర్వేదానికి శుక్ల యజుర్వేదానికి ఉన్న తేడా ఏమిటి, ఎందుకు మీరు శుక్ల యజుర్వేదం ఫాలో అవుతారు, కృష్ణ యజుర్వేదం ఎందుకు కాదు, ఇలాంటి ప్రశ్నలు ఆవిడ అడుగుతున్నారు. అమ్మ, వేదము 4 అమ్మ. ఒకటి యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వం. ఇప్పుడు ఈ యజుర్వేదం అన్నది దానికి శాఖలు ఉంటాయి. అంటే వాటిని కొంతమంది ఋషులు వాళ్ళు అలా బోధించారు అన్నది ఉంటుందన్నమాట. సో ఈ వేదం ఒకటే, యజుర్వేదం అనేది ఒకటే, కానీ శాఖలుగా విడిపోయినప్పుడు వాటిలో కొన్ని ఋషుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళు రాసినవి అవన్నీ ఉంటాయి, అవన్నీ వస్తాయి. అలా లేకుండా కేవలం మంత్రభాగమే ఉండేది శుక్లయజుర్వేదం. ఇప్పుడు మీకు యజుర్వేదం యొక్క కొన్ని శాఖలు చూపిస్తాను మీకు. ఇది చూడండి అమ్మ. యజుర్వేద సంహితాస్ ఇవి. శుక్ల యజుర్వేద సంహితాస్ ఇది మొట్టమొదటిది. రెండోది వాజసనేయ సంహిత, మాధ్యాందిన శాఖ అంటారనమాట. వాజసనేయ సంహిత కాణ్వ శాఖ కూడా ఉంది. ఇలా కాకుండా కృష్ణ యజుర్వేద సంహితాస్, తైత్తిరీయ సంహిత, తైత్తిరీయ భాగంలో కృష్ణ యజుర్వేదం వస్తుంది అనమాట. సో ఇలా మీకు సంహితలు ఉన్నాయి. సో ఈ సంహితలు ఇవి కొన్ని శాఖలుగా ఉన్నాయి కాబట్టి ఆ శాఖల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనకి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ యజుర్వేదం ఎక్కువగా ఫాలో అవుతారు. నార్త్ సైడ్ ఇంకోటి ఫాలో అవుతారు, ఇంకా సౌత్లోకి వెళ్తే ఇంకోటి ఫాలో అవుతారు, ఇటు ఉంటుంది. కానీ శుక్ల యజుర్వేదం అన్నది కేవలము మంత్రభాగం మాత్రమే ఉంటుంది. వాటిలో ఇంకా ఎడిషన్స్ ఏమి ఉండవు. వాళ్ళు శాఖలు చేసుకున్నప్పుడు వాళ్ళు వాటి యొక్క మంత్రాలకి ఏ విధంగా అది ఉపయోగపడుతుందని చెప్పి చక్కగా రాసుకున్నారు. చాలా బాగుంటుంది అది. కానీ నేను మటుకు ఈ శుక్ల యజుర్వేదం అన్నదే ఫాలో అవుతాను. సో దానిలో ఇట్లా వ్యాఖ్యానాలు ఉండవు. ఇక్కడ వీరు చెప్పిన కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలు అట్లా ఉంటాయి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. యాజ్ఞవల్క్యుడు ఏం చేశాడంటే, ఒక ఋషి ఉండేవాడు. ఆయన ఈ కృష్ణ యజుర్వేదం చూసి ఆయన, అయ్యో ఇందులోకి అన్ని వ్యాఖ్యానాలు వచ్చేసినాయి, ఇది కాదు నాకు ప్యూర్ వేదము ఏదైతే పరమాత్ముడు ఇచ్చాడో అదే నాకు కావాలని ఆదిత్యుడి గురించి తపస్సు చేసి శుక్ల యజుర్వేదం పొందాడని ఒక స్టోరీ ఉంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఎందుకంటే మనం చూసింది లేదు, పెట్టింది లేదు. కానీ ఇది ఒక స్టోరీగా చెప్తారు. ఆయన అప్పుడు అంటే ఉద్దేశం ఏంటంటే, ఆయన పరమాత్ముని ప్రార్థించి ఈ తైత్తిరీయ శాఖలో ఉన్న వాటిని ఫిల్టర్ చేసి శుక్ల యజుర్వేదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నిలిపాడు అని. ఎప్పటికప్పుడు ఋషులు ఇలా పుడతారమ్మా. పుట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వేదంలో ఏమన్నా దోషాలు ఎవరన్నా కల్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఫిల్టర్ చేసి ప్యూర్గా వేదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పెడతారన్నమాట. సో ఇది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చేసిన ఆయన మహర్షి దయానంద సరస్వతి. ఆయన ఇలా ఎక్కడెక్కడ కల్పితాలు ఉన్నాయో అన్ని చూపించాడు. ఆయన చూపించి వాటిని తీసేయించాడు శుభ్రంగా చేసి, ఇది వేదం అంటే ఇది అని చెప్పి ఆయన మంత్రాలన్నింటినీ స్పష్టంగా మనకి ఇచ్చారనమాట. దాన్ని నేను ఫాలో అవుతానమ్మా. సో అందుకని ఇందులో వాళ్ళు అది ఫాలో అయితే తప్పు, ఇది ఫాలో అయితే కరెక్ట్, ఇట్లా అది అట్లా ఉండదు. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉండాలని తైత్తిరీయ శాఖలో పెట్టారు. సో అది మనకి ఇప్పుడు తైత్తిరీయోపనిషత్తు అని ఇంకోటి ఉంది. సో అది దీని నుంచి తీసి మాట్లాడింది అనమాట. ఇలా మనకి శాఖలు ఒక 1127 శాఖలే ఉన్నాయి మొత్తానికి. దానిలో 999 శాఖలు సామవేదానికి, ఇది 10 శాఖల దాకా యజుర్వేదానికి ఉన్నాయి. సో ఇలా కొన్ని శాఖలు ఉన్నాయన్నమాట. వాటిని మనము ప్రతి శాఖ ఇప్పుడు అవైలబుల్ లేవు, చాలా మటుకు లుప్తమైనవి అనమాట, అంటే పోయినాయి. ఎందుకంటే అది వేదం కాదు కాబట్టి, అది వేద వ్యాఖ్యానాలు ఉన్నాయి కాబట్టి అవి అట్లా వెళ్ళిపోయినాయి. అవన్నీ తీసుకున్నాం అనుకోండి, మనకి అనేకమైన ఇదేంటి శ్లోకాలు మంత్రాలు ఉన్నట్టు. మంత్రభాగం అంటే కేవలం వేదమే. సో ఓన్లీ మంత్రభాగం ఉన్నది మాత్రమే తీసుకుంటే అది శుక్ల యజుర్వేదం. అలా కాకుండా శాఖల్లో కొన్ని
వ్యాఖ్యానాలు కూడా కల్పించబడ్డాయి కాబట్టి అది మనం తీసుకోమన్నాం. ఇది విశేషం. అందుకే నేను చెప్పింది ఏంటంటే వారు ఏం ఇప్పుడు కృష్ణ యజుర్వేదమైనా శుక్ల యజుర్వేదమైనా మంత్రాల్లో సేమ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆయన చెప్పిన మంత్రాలు అధ్యాయంలో ఉన్న ఏంటని ఆయన ఉటంకించి ఉంటే నేను వాటిని చూసి అదేనా ఈయన చెప్పిందని చెప్పగలుగుతాను అన్నమాట. సో అలా కాకుండా మీరు దాన్ని వెరిఫై చేసి నాకు చెప్పండి శుక్ల యజుర్వేదం ఉంది అంటే అది కూడా చెప్పగలుగుతాను. అది ఒక టీడీఎస్ టాస్క్ అనమాట, వెతికి పెట్టుకోవాలి. దీని మీద నేను ఎప్పుడు దృష్టి పెట్టలేదు. నా దృష్టి అంతప్పుడు సైంటిఫిక్ యాంగిల్లో ఉంటుంది కాబట్టి అవే ఆలోచించుకున్నా కానీ కొన్ని నేను ఆలోచించలేదు. స్త్రీల విషయము, వాళ్ళ బహిష్టు విషయము ఇవి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. సో పట్టించుకోవాలంటే కనుక పట్టించుకోవచ్చు. చూస్తాను మా స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని అడుగుతాను. వాళ్ళు ఎవరన్నా పట్టించుకుంటే ఆ మంత్రాలను తీసి బయటికి వాటి యొక్క అర్థాలను మీకు చెప్పగలుగుతాము. కాబట్టి అందులో మీరు సంతోష్ కుమార్ గణపాటి గారు ఆయన ప్రతిదీ కరెక్ట్ చెప్తారు, ప్రతిదీ తప్పు చెప్తారు అని ఉండదు. ఆయనకు తెలిసింది చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పరు అంతే. ఆయనకు తెలిసింది ఇది నాకు ఇది తెలుసు, ఇది దీనిలో ఇలా ఉంది, కృష్ణ యజుర్వేదంలో ఇలా ఉంది అని చెప్పారు అనుకోండి, కృష్ణ యజుర్వేదంలో ఉందన్నట్టే లెక్క. లేని దానికి ఆయనకు అనిపించదు. ఇది నేను చెప్పింది. సో దెర్ఫోర్ ఆయన చెప్పింది నమ్మొచ్చా అంటే తప్పకుండా నమ్మొచ్చు, తప్పేం లేదు. కొన్ని విషయాల్లో నేను విభేదించవచ్చు ఆయనతో. ఏదైనా ఇట్లయితే ఇట్లా కాదో నేను విభేదించవచ్చు, కానీ ఆయనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది తప్ప ఒప్ప మనం పరిశీలన చేసుకోవాలంతే. సో అందుకని మీరు ఆయన చెప్పారు అంటే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. వెరిఫై చేసి లేదండి ఇందులో కొద్ది తేడా ఉందని నేను చెప్పొచ్చు, లేదా అదే కరెక్ట్ అని చెప్పొచ్చు, లేదా ఇంకా ఎక్కువ కూడా ఇచ్చారని చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు అమ్మా. నేను ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదమ్మా. అందుకని నేను ఆ విషయంలో నేను ఎక్కువగా చెప్పలేదు. మీరు అడిగితే కనుక దాన్ని కూడా పరిశీలించి చెప్తాను నేను. అది ఆయన స్పష్టత ఇస్తే తొందరగా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. లేకపోతే నేను మొత్తం కూర్చొని వెతకాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ప్రయత్నం అయితే చేస్తాను, మీరు అడిగితే అది కూడా. సో అది సో కోటేశ్వరి గారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయి అనుకుంటాను. చాలా సింపుల్ విషయాలు ఇవి. మీరు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే స్త్రీల విషయంలో ఇది ఒక ఉద్గ్రంథం తయారవుతుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే వేదము స్త్రీలను కించపరిచింది అనుకుంటారు, కానీ వేదం స్త్రీలకు చాలా గౌరవం ఇచ్చేది, పెద్దపీట వేసింది. అందులో మీరు సంశయించద్దాం. అందులో మీరు అసలు క్వశ్చన్స్ లేవు. దాన్ని అర్థం చేసుకోవడం తప్పుగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు పుట్టి పెరుగుతుంటారు. పెరుగుతున్నప్పుడు మీరు ఇది గమనించండి, చాలా గమనించండి. ఇప్పుడు ఒక మామూలు కుటుంబం ఉంది, సాధారణ కుటుంబము. వాళ్ళ ఆదాయం పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చక్కగా హోంవర్క్ చేసుకోవడం, ఆడుకోవడం ఇలాంటివి చేస్తారు. అయితే కొంతమంది ధనికులు ఉంటారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి వీడియో గేమ్స్ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఆ పిల్లల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చూసి ఏం చేస్తారంటే నాన్న నాకు అది కావాలి అంటారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు నాన్న? కష్టం, అది అంత ఖరీదు పెట్టి మేము కొనలేము, అది పాడైతే మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోలేము. ఇవన్నీ వాళ్ళంటే ధనికులు రా అని చెప్పి వదిలేసిస్తారు. అది అట్లా చెప్పడం ఇష్టం లేక, ఒక మాట తండ్రికి తల్లికి మనం పేదవాళ్ళం అని చెప్పడం ఇష్టం లేక, లేదురా నాన్న మనం అట్లాంటివి చేయకూడదు, మనం పాటించకూడదు, దాని మూలంగా మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఏవో సమస్యలు వస్తాయి, ఏవో చెప్తారు. చెప్పి దాన్ని డిసిప్లిన్గా పిల్లవాడిని పెంచుతారు. పెద్దగా అయిన తర్వాత నువ్వు కాస్త ధనం సంపాదించుకొని అప్పుడు నీ అంతా నువ్వు కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదని. లేదా అబ్బాయి అనుకుంటాడు చేసుకుంటాను తర్వాత అని. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. మా నాన్న చిన్నప్పుడు నేను 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మాండంగా చదివితే నీకు కాలేజీకి వచ్చిన తర్వాత కారు కొనిస్తాను అంటే, మాకు అప్పటికే కారు వ్యవహారం అన్నీ ఉన్నాయి, కానీ నాకు సెపరేట్ కారు కొనిస్తా అంటే చదువుకుందామని మొదలుపెట్టాము విషయం. అంటే అలా చెప్తారు పెద్దవాడు. అలానే ఇక్కడ డిసిప్లిన్ విషయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పిల్లలు చెడిపోకూడదు అన్న విషయంలో ఎలా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో, స్త్రీలకు కూడా ఈ యొక్క కొన్ని గమనికలు ఉన్నాయి. పురుషులకైతే ఉండనే ఉన్నాయి. అసలు ఎక్కువగా రాద్ధాంతం పురుషులకే ఉన్నాయి. చూడండి, పొద్దున్న లేవాలి, లేచి శుభ్రంగా కాలకృత్యాలు ముగించుకొని సంధ్యావందనము, ప్రాణాయామము, ఆసనాలు అన్నీ చేయాలి, హోమం చేయాలి. ఆ తర్వాత పంచమహాయజ్ఞాల్లో ఒక 2 యజ్ఞాలు అయిపోతాయి అప్పటికే. అదేంటంటే సంధ్య బ్రహ్మయజ్ఞం, సంధ్యావందనము, అలానే దేవయజ్ఞము, హోమము 2 అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఏంటి? పితృయజ్ఞం ఉంటుంది. అలానే మనకి జంతువులకి పశువులకి వైశ్వదేవ యజ్ఞం అని ఉంటుంది, అతిథి యజ్ఞం అని ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. సో యజ్ఞాలు అంటే కేవలము అగ్ని పెట్టి చేయటమే కాకుండా, పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులను చూసుకోవటము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయటము, ఇవన్నీ చూసుకోవడం బాధ్యత. సో ఇది పితృయజ్ఞం. అలానే బలివైశ్వదేవ యజ్ఞం, చుట్టుపక్కల ఉన్న పిల్లి కుక్క ఇట్లాంటి వాటికి ఆహారం పెట్టడము, ఆవులకి ఆహారం పెట్టడం, వీటన్నికి ఆహారం అందించడం, ఇవన్నీ కూడా చేయాలి.
చేసి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిన తర్వాత కొంతమంది అయితే మధ్యాహ్న కాల సంధి కూడా చేస్తారు. సో అది అవసరం లేదు కానీ చేస్తారు, కొంతమంది చేస్తారు. ఆ తర్వాత సాయంకాలం సంధ్య ఉంది, సాయంకాలం హోమం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా బ్రహ్మచర్య ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రవాడు బ్రహ్మచర్య నుంచి బయటికి రాకూడదు అంటిల్ వివాహం అయ్యేదాకా. సో ఇవన్నీ నియమాలు విపరీతంగా ఉన్నాయి పురుషులకి. సో పురుషులకు ఉండే నియమాలు స్త్రీలకు అన్ని నియమాలు. అది మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బహిష్టు అనేది చెడు రక్తం బయటికి వెళ్తుంది బాడీలోంచి. ఆ సమయంలో కొద్దిగా నీట్ అండ్ క్లీన్గా ఉండటం అనేది శ్రేయస్కరం. కాబట్టి స్త్రీలను ఏమన్నారంటే, మీరు ఒక చోట కూర్చోండి, పని చేయకండి. ఎందుకంటే కొంతమంది స్త్రీలు భరించలేరు ఆ పెయిన్, చాలా నొప్పిగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి సమయంలో వాళ్ళు కూర్చొని, ఒక చోట కూర్చొని హాయిగా కూర్చొని ఏవో పుస్తకాలు చదువుకోవడం, పురాణ కాలక్షేపం చేయడం లాంటివి చేయొచ్చు. చేసి వాళ్ళకి ఆహారం కూడా ఎవరైనా అందించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళని ముట్టుకోకూడదు అని ఎందుకు చెప్పారంటే వాళ్ళ చేత పని చేయకూడదు. అప్పుడు వాళ్ళు ముట్టుకోకూడదు అన్నప్పుడు వాళ్ళు దేన్ని ముట్టుకోకూడదు కాబట్టి వాళ్ళు పని చేయకూడదు. పని చేయకుండా అంటే సుఖంగా ఉంటారు. నేను ఇప్పటికీ భారత ప్రభుత్వాన్ని, ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలని కోరేది ఏంటంటే, ఎక్కడైతే స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి నెలకి 5 రోజులు అదర్ దాన్ ఈ హాలిడేస్ కాకుండా ఈ 5 హాలిడేస్ కూడా ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దాని మూలంగా ఏమవుతుందంటే, స్త్రీలకి ఇంకాస్త స్వాతంత్రం వస్తుంది, వాళ్ళు ఇంకాస్త ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళే కదండి పిల్లల్ని కనాల్సింది, అవునా కదా? సో అందుకని వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ 5 రోజులు వాళ్ళు కదలకుండా ఒక చోట హాయిగా కూర్చొని, హాయిగా ఏ టీవీ చూసుకొని, ఈ రోజులు అంటే టీవీ ఉంది, ఆ రోజులు అది లేదు. ఆ రోజుల్లో ఓన్లీ పురాణ కాలక్షేపం, ఏదో ఒకటి పుస్తకాలు చదువుకోవడం అలాంటివి ఉండేవి. ఆ పుస్తకాలు కూడా లేని రోజులు ఏముండేదో నాకు తెలియదు మరి. సో ఏదో ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి, కుటుంబాలన్నీ పెద్ద కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు. సో ఈ విధముగా స్త్రీలకి కాస్త ఫ్రీడమ్ దొరుకుతుంది. దొరికింది కదా అని చెప్పి బ్యాగ్ ఒకటి సంకన వేసుకొని మార్కెట్కి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటా అంటే అది మంచి పద్ధతి కాదు కదా. దేనికో అయితే సెలవు ఇచ్చారో ఆ సెలవుని మనం పాటించాలి. ఇప్పుడు చూడండి, గాంధీ జయంతి సెలవు అని ఇస్తారు మనకి. అని ముఖ్యోద్దేశం ఏంటి? గాంధీ జయంతి నాడు గాంధీ గారు ఏం చెప్పారు, ఏం చేశారు, ఆయన ఎట్లా ఉద్యమాల్లో పాల్గొన్నారు, అవన్నీ ఆ రోజు మాట్లాడుకోమని. అది తప్పితే మిగతా అవన్నీ మనం చేస్తాం, అవునా కదా? సో ఇది విశేషం అనమాట. ఇప్పుడు మనకి దీపావళి వచ్చిందనుకోండి, నరక చతుర్దశి అంటాము. అంటే నరకుడిని ఎందుకు వాడిని ఎందుకు చంపారు, వాడు ఏం చేశాడు పాపాలు, ఇవన్నీ మాట్లాడుకొని అలాంటి పాపాలు మనం చేయకూడదు, అలా చేస్తే కనుక భగవంతుడు శిక్షిస్తాడు అని చెప్పి చెప్పడానికి మనకు ఆ సెలవు దినం ప్రకటించారు. అట్లానే మనకి విజయదశమి ఇవన్నీ ఉన్నాయి కదా దసరాకి. సో ఆ పండుగలన్నిటికీ ముఖ్యోద్దేశం ఆ రోజు కూర్చొని పిల్లలందరూ మాట్లాడుకొని అవన్నీ చెప్పుకోవాలి. సో నా చిన్నప్పుడైతే పప్పు బెల్లాలని చెప్పి ఇంటింటికి తిరిగేటప్పుడు ఆ కథలన్నీ చెప్పేదనమాట. సో దాని మూలంగా ఏమో తెలిసేది ఏమిటి అని. సో అలా మీరు కూడా అట్లా ఒక సిస్టమ్ పెట్టారు మన పెద్దవాళ్ళు. అన్నీ కూడా డిసిప్లిన్గా మంచి సిస్టమ్ పెట్టారు. కానీ దాన్ని తప్పుగా మలుచుకుంటున్నారు. అలా కాకుండా స్త్రీలకు 5 డేస్ హాలిడేస్, 5 డేస్, 3 డేస్ కూడా కాదు, 5 డేస్ హాలిడేస్ ఇవ్వాలని చెప్తుంది. ఏది సాటర్డే సండే కాకుండాను. సో అవన్నీ కాకుండా మామూలుగా అందరికి ఉండే హాలిడేస్ కాకుండా నెలకి ఇంకో 5 రోజులు హాలిడేస్. అప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉంటేనే మనం అంతా బాగుంటామండి బాబు. ఈ విషయం ఎవ్వరికి అర్థమవుతలేదు. సో వాళ్ళని సుఖంగా ఉంచాలి. అంటే సుఖంగా ఉంచాలంటే అన్ని సేవలు వాళ్ళకి చేయమని కాదు అర్థం. వాళ్ళకి ఆ 5 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇస్తే వాళ్ళ బాడీ పుంజుకుంటుంది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ కమింగ్ 25 డేస్ చాలా ఉత్సాహంగా వాళ్ళు పనిచేయగలుగుతారు. అంతేకాకుండా పిల్లలు మంచి స్ట్రాంగ్గా పుడతారు, మంచి శక్తివంతమైన పిల్లలు పుడతారు. ఇవన్నీ కూడా దాని మూలంగానే మన వాళ్ళు అన్ని నిబంధనలు పెట్టారు. దానిలో ఏమిటి తప్పు, ఏమిటి ఒప్పు, ఇవన్నీ కూడా చెప్పి ఉంటారు. సో దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు, అన్నీ సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అన్సైంటిఫిక్గా అర్థం చేసుకున్నారు అనుకోండి, తప్పులు దొర్లుతాయి. ప్రతిదీ నా నెత్తి మీద రుద్దుతావా, ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు నన్ను ఆడుకోనిస్తలేరు మీరు అని చెప్పి అలగటం, ఇవన్నీ పిల్లలు చేస్తుంటారు. అలా ఆడవాళ్ళు చేయకూడదు, గ్రహించుకోవాలి. ఆడవాళ్ళే మాట్లాడుకోవాలి. ఇది మంచి పద్ధతి కదా, ఇది ఇలా కదా, ఇది ఇలా కదా అని ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అదండి కోటీశ్వరి గారు. సో మీకు ఇంకా సమస్య ఉంటే ఏదైనా నాకు మళ్ళీ పెట్టండి, నేను ట్రై చేస్తాను. ఉంటానమ్మా. ఓ